నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ డిజార్డర్. అసలు ఈ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏమిటి? అసలు ఎందుకు ఇది వస్తుంది? ఎవరెవరిలో వస్తుంది అనేది మనకు వివరించడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంటి సార్? పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే మనం ముందుగా అసలు వాట్ ఈస్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం, దాని గురించి మనం ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి తన ఓన్ వే లోపట అంటే బిహేవ్ చేయటం కానీ అవి ప్రత్యేకంగా ఉంటాయి. మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, తర్వాత మన స్పెండింగ్ లేదు వేరే వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతులు, ఏదైనా జరిగినప్పుడు మనం హౌ వి రియాక్ట్, మన కోపము, ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక డిస్టింక్ట్ పర్సనాలిటీ ఉంటుంది. యూజువల్గా పర్సనాలిటీ అనేది ఒక 18 ఏళ్ల వయసు వరకు పూర్తిగా ఫామ్ అవుతుంది. పర్సనాలిటీ అనేది జనరల్గా ఏంటంటే అది మారదు, సాధారణంగా మారదు. ఏదో పెద్ద కారణం ఉంటే తప్పితే వ్యక్తి తన పర్సనాలిటీని తన జీవితాంతం అట్లాగే ఉంటాడు అతను. సో అది చేంజ్ అవటం అనేటువంటి కష్టం. అయితే కొన్ని పర్సనాలిటీస్ వల్ల వాళ్ళకు కానీ వాళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది, కష్టంగా ఉంటుంది. ఇటువంటి వాటిని మనం కొన్నిటిని గుర్తించాం. ఈ లక్షణాలు ఉంటాయి, వీటికి ఈ పర్సనాలిటీ డిజార్డర్ అని పేరు పెట్టాం. ఉదాహరణకు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే వాళ్ళు ఏంటి, సంఘ వ్యతిరేక పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, తర్వాత అబద్ధాలు చెప్పటం, సోషల్ రూల్స్ ఫాలో కాకపోవటం, మామూలుగా దయా జాలి అనేటువంటిది లేకపోవటం, చేసిన తప్పు నుంచి మళ్ళీ నేర్చుకోకపోవటం, దానికి తోడు వాళ్ళకి యూజువల్గా వేరే అలవాట్లు, ఆల్కహాల్, డ్రగ్స్, వ్యభిచారం, ఇటువంటి దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. సో అటువంటి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మారరు. చాలాసార్లు అటువంటి వాళ్ళు జైళ్ళల్లో పట్టము అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొక పర్సనాలిటీ డిజార్డర్ తీసుకుందాం మనం, అబ్సెసివ్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ అబ్సెసివ్ పర్సనాలిటీ డిజార్డర్ అనేటువంటిది వాళ్లకు ఏదైనా వాళ్లకు ఒక నిర్దిష్టంగా ఉండాలి. ఒక వస్తువు ఒక టేబుల్ మీద ఉందనుకోండి, అదే విధంగా అరేంజ్ చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి వాళ్లకు. సో వీళ్ళతో ఏంటంటే వీళ్ళు చాలా ఆఫీసుల్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు, కానీ అతను బాస్ అయి ఉంటే వాళ్ళ కింది వాడికి చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కటి 10 సార్లు చేయమంటాడు. సో వీళ్ళకి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి, డౌట్స్ ప్రతి దాని గురించి. సో ఈ డిఫికల్ట్ పర్సనాలిటీస్ యూజువల్గా మ్యారేజ్ ప్రాబ్లమ్స్లో వస్తారు. అంటే సపోజ్ వైఫ్ ఉందనుకోండి, ఇతను ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటే ఆమెకు చికాకు పుడుతుంది. ప్రతి ఒక్కటి నువ్వు ఇది ఇలా చేసావు, ఇది రాంగు, ప్రతిదాన్ని క్లాస్ తీసుకుంటే ఆమెకు లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. ఒక్కసారి డివోర్స్ వరకు పోతుంది. సో మంచి క్లినిషియన్ ఉంటే ఇలాంటి సమస్యలు గుర్తించామనుకోండి, దానికి ట్రీట్మెంటు, దానికి సలహాలు ఇస్తే లైఫ్ బెటర్ అవుతుంది. సో చాలామంది పర్సనాలిటీ డిజార్డర్స్ ఏంటంటే వాళ్ళు మాకేం సమస్య లేదనుకుంటారు, ఎదుటి వాడితే తప్పు అనుకుంటారు. ఈ పర్ఫెక్షనిస్ట్ ఏమనుకుంటాడు, నేను కరెక్ట్గా ఉన్నాను, వాళ్ళంతా లేజీ, సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళతో సరిగ్గా పనిచేయించాలి, వాళ్ళని ఈ విధంగానే తిడుతూ ఉండాలి, పనిష్మెంట్లు ఇవ్వాలనుకుంటాడు. ఇంకో అదేవిధంగా డిపెండెంట్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళు ఏ డెసిషన్ వాళ్ళు తీసుకోలేరు, ప్రతిదానికి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఒకళ్ళు వెళ్ళిపోయారనుకోండి ఇంకోళ్ళ మీద. సో అటువంటి డిపెండెంట్ పర్సనాలిటీస్ కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకు అలా కాకుండా వాళ్ళకు స్వయంగా వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఈ డిపెండెన్స్ అనేటువంటిది వాళ్ళకి ఎలా ప్రాబ్లం అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కోసారి వాళ్ళలో చేంజ్ రావచ్చు. సరే, అంటే ఇప్పుడు వీళ్ళకు ఈ రకమైన పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని చెప్పేసి మనం ఎలా గుర్తించాలి? అంటే యూజువల్గా మనకు ఏదో ఒక సమస్యతోని వస్తారు. మామూలుగా ఒకటి వాళ్ళు కూడా రావచ్చు, ఏంటంటే నాకు చాలా ఆఫీస్లో కూడా నా కొలీగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళతో అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నా మీద కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఇంట్లో పూట యూజువల్గా ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళతో, లేదంటే నా మ్యారేజ్ లోపల మా వైఫ్ వాళ్ళిద్దరూ వస్తారు, తర్వాత మాట్లాడితే తెలుస్తూ ఉంటుంది ఈయన యొక్క పర్సనాలిటీ వల్ల ఆమెకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఆమె పర్సనాలిటీ వల్ల ఈయనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటి డౌట్ వచ్చినప్పుడు ఇంకా దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాము, లేదంటే ఒక్కొక్కసారి క్వశ్చనర్ ఇస్తాము, పర్సనాలిటీ ప్రొఫైల్ క్వశ్చనర్స్. దాంట్లో పూట వాళ్ళకు ఉండేటువంటి క్వశ్చనర్స్ ఆన్సర్ని బట్టి మనకు డౌట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేటరీ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ నాకు ఈ డిజార్డర్ ఉంది అని చెప్పినప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? యూజువల్గా ఏంటంటే వాళ్ళకు ఒకసారి
వాళ్ళకు ఒక పర్సనాలిటీ డిజార్డర్ వచ్చింది అనుకోండి. సో యూజువల్గా నేను చెప్పాను పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళకు ప్రాబ్లం అనిపించదు. సో వాళ్ళని మనం ఏంటంటే నీ యొక్క దీనివల్ల మిగతా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ థింకింగ్ స్టైల్ లోపల ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ స్టైల్ ఏ విధంగా నాట్ కరెక్ట్. ఇప్పుడు ఒక పని ఉందండి, పర్ఫెక్షనిస్ట్, మీరు పర్ఫెక్ట్గా చేస్తే పర్వాలేదు, కానీ మీరు 95% పర్ఫెక్ట్ నుంచి 100% పర్ఫెక్ట్కి ఏదైనా చేయాలంటే మీరు 3 ఇంతలు పని చేయాల్సి వస్తుంది. సో అది అవసరమా? సో ఇటువంటి కొన్ని వాటి వల్ల వాళ్ళని ఓకే మేబీ మై థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి మీరిచ్చే మెడికేషన్ ఎలా ఉంటుందంటారు? యూజువల్గా పర్సనాలిటీ డిజార్డర్స్ లోపల మెడికేషన్ ఉండదండి, కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ బాగా అగ్రెషన్ చాలా ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అట్లాంటప్పుడు మెడికేషన్ ఇవ్వచ్చు. కానీ మెడికేషన్స్కి రోల్ లేదు, ఎందుకంటే ఇది పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఇట్స్ నాట్ ఏ మెంటల్ ఇల్నెస్, ఇట్ ఈస్ ఏ డిసార్డర్. ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ యూజువల్గా సైకలాజికల్ ట్రీట్మెంట్ త్రూ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎన్ని సెషన్స్ లో యూజువల్గా అవకాశం ఉంటుందంటారా? క్యూర్ అంటే ఏం లేదు, జబ్బు లేదు కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే అవకాశం. సో వాళ్ళు తెలుసుకొని మార్చుకుంటారు. సో ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది ఓకే అని చెప్పి వాళ్ళు మార్చుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, పర్సనాలిటీ డిజార్డర్ అనేది చాలా డిఫరెంట్, అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోలా ఉంటుంది. సో దానికి రకరకాలుగా ఉంటుంది. దాన్ని గుర్తించడానికి కూడా సెల్ఫ్గా గుర్తించలేము, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే గుర్తించగలము. ఆ సైకియాట్రిస్ట్ని ఖచ్చితంగా కలవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు డాక్టర్ కేశవరావు గారు. సో ఇది పర్సనాలిటీ డిజార్డర్. నెక్స్ట్ ఒక ఎపిసోడ్తో వస్తాను, అంతవరకు నమస్తే. ఒక్కొక్కటి 10 సార్లు చేయమంటాడు. సో వీళ్ళకి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి, డౌట్స్ ప్రతి దాని గురించి. సో ఈ డిఫికల్ట్ పర్సనాలిటీస్ యూజువల్గా మ్యారేజ్ ప్రాబ్లమ్స్లో వస్తారు. అంటే సపోజ్ వైఫ్ ఉందనుకోండి, ఇతను ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటే ఆమెకు చికాకు పుడుతుంది. ప్రతి ఒక్కటి నువ్వు ఇది ఇలా చేసావు, ఇది రాంగు, ప్రతిదాన్ని క్లాస్ తీసుకుంటే ఆమెకు లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది, ఒక్కసారి డివోర్స్ వరకు పోతుంది. సో మంచి క్లినిషియన్ ఉంటే ఇలాంటి సమస్యలు గుర్తించామనుకోండి, దానికి ట్రీట్మెంటు, దానికి సలహాలు ఇస్తే లైఫ్ బెటర్ అవుతుంది. సో చాలామంది పర్సనాలిటీ డిజార్డర్స్ ఏంటంటే వాళ్ళు మాకేం సమస్య లేదనుకుంటారు, ఎదుటి వాడితే తప్పు అనుకుంటారు. ఈ పర్ఫెక్షనిస్ట్ ఏమనుకుంటాడు, నేను కరెక్ట్గా ఉన్నాను, వాళ్ళంతా లేజీ, సరిగ్గా పని చేయట్లేదు, వాళ్ళతో సరిగ్గా పని చేయించాలి, వాళ్ళని ఈ విధంగానే తిడుతూ ఉండాలి, పనిష్మెంట్లు ఇవ్వాలనుకుంటాడు. ఇంకో వాళ్ళు తీసుకోలేరు, ప్రతిదానికి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఒకళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఇంకోళ్ళ మీద. సో అటువంటి డిపెండెంట్ పర్సనాలిటీస్ కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకు అలా కాకుండా వాళ్ళకు స్వయంగా వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఈ డిపెండెన్స్ అనేటువంటిది వాళ్ళకి ఎలా ప్రాబ్లం అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కోసారి వాళ్ళలో చేంజ్ రావచ్చు.